ప్రియమైన శ్రోతలారా, ఈ దినము మన యొక్క అంశం క్రీస్తునందున్న నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎవడైనను క్రీస్తునందున్న నూతన సృష్టి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. మీ దాసునైన ఈ సమయంలో ప్రభా, మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నేను వట్టివాణ్ణి, మట్టి గట్టాన్ని మీకు తెలుసు ప్రభా. మా ప్రభా, మా తండ్రి, వాక్యోపదేశం చేస్తున్నప్పుడు మా తండ్రి వినగలిగే చెవు, గ్రహించగలిగే ఆత్మ ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరికీ అనుగ్రహించండి. మా తండ్రి, మా ప్రభా, ఇంకా నూతన జన్మ అనుభవం లేని వాళ్లకు ఈ 2025 నుండి నూతన జన్మ అనుభవంలో నడిపించయ్యా. యేసయ్యా, ఈ వాక్యోపదేశం చేసేదానికి మరి నాయన స్పాన్సర్ చేసినటువంటి కుమారుడు విజయశేఖర్ను, హేమలతను, మరి కుమార్తె షనయాను మీరు దీవించి ఆశీర్వదించయ్యా. మా తండ్రి జేఎస్టీవీ చైర్పర్సన్ మరి నాయన బర్నబాస్ గారిని, టెక్నీషియన్ తమ్ముడు మహేష్ను దీవించయ్యా. మా శ్రోతలందరినీ దీవించండి. నూతన సంవత్సర శుభములు, ఆశీస్సులతో వర్ధిల్ల చేయండి. మార్పు లేని వారికి, రక్షణ లేని వారికి, ఆత్మీయ ఎదుగుదల లేని వాళ్లకు మా ప్రభావం అనుగ్రహించండి. నీ రాకడ కొరకు సిద్ధపడి జీవించేటువంటి అనుభవాలు నడిపించయ్యా. మా శ్రోతల్లో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకునైనా మీరు స్వస్థత అనుగ్రహించండి. యేసయ్యా, చదువుకుంటున్న బిడ్డల చదువులో దీవించయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. సంతానం లేని వాళ్ళకు సంతానం వేయండి. మనశ్శాంతి లేకుండా ప్రభావ రీతులుగా నాయన ఉంటున్నటువంటి వారికి మనశ్శాంతి అనుగ్రహించండి. రక్షణానందం, ఆత్మీయ ఆనందంలో నాయన ముందు సాగేట్లుగా మా శ్రోతలందరినీ మరి దీవించి ఆశీర్వదించయ్యా. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుడుగా బంధించి మీరే మహిమ గ్రంథ ప్రభావాలు పొందమని యేసు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి. అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను. నా కొరకు కూడా మీరు పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మా దినము మన యొక్క అంశం ఏంటంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మొదటి విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగం మీద మన వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. లేఖన భాగం చదువుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, పిల్లరా, ఎవడైనాలో అన్నప్పుడు వాళ్ళు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ జాతి వారైనప్పటికీ, ఎవరైనా సరే, ఆత్మీయత లేని క్రైస్తవులైనప్పటికీ, రక్షణ పొందకుండా ఉండేటువంటి ఒక క్రైస్తవులైనప్పటికీ, ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల, ఏంటంటే క్రీస్తునందు ఉండాల. క్రీస్తునందున్న ఎడల అనేటువంటి ఒక మాటను ఆత్మీయంగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే, వాక్యమందున్న ఎడల అనేటువంటిది మనం ఈ రీతిగా ధ్యానించుకుందాం. ఎందుకంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవునియందుండెను, వాక్యము దేవుడు. వాక్యం ద్వారానే యెహోవా దేవుడు అంటే ఎవరో మనకు తెలుస్తుంది. వాక్యం ద్వారానే క్రీస్తు అంటే ఎవరో మనకు తెలుస్తుంది. వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో మనకు
తెలుస్తుంది. అందుచేత ఎవడైనాను క్రీస్తునందు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నట్లయితే, ముఖ్యంగా వాక్యం అందున్నట్లయితే వాళ్ళు ఒక నూతనమైనటువంటి ఒక సృష్టిగా మార్చబడేదానికి అవకాశం ఉంటుందని సమయంలో దైవజనుడైనటువంటి ఒక పౌలు ద్వారా దేవుడు రాయించినటువంటి ఒక దేవోక్తి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పాతవి గతిస్తాయి. 2024 సంవత్సరంలో ఒకవేళ ఏదైనా దురభ్యాసాలలో ఏమండి దేవుడికి ఒకవేళ దూరంగా జీవిస్తూ దేవుడికి ఆయాసకరమైనటువంటి ఒక జీవితం జీవిస్తున్నప్పటికీ వాక్యము చదివేవారుగా, వాక్యమందు ఉండేవారుగా, వాక్యం వినేవాళ్ళుగా ఉంటే వాళ్ళ జీవితంలో ప్రభు ఇచ్చేది ఏంటంటే ఒక కొత్త నూతనమైనటువంటి ఒక జీవితం దానం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి పిల్లరా, పాత జీవితము అది రోత జీవితం. క్రీస్తునందు ఉన్నట్లయితే ప్రభువును నమ్మి, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును సేవిస్తూ, ప్రభువును వెంబడిస్తున్నట్లయితే గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక విప్లవం, ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పు, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం, రక్షణానందం, ఆత్మీయ ఆనందం ఏమండి మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన క్రియల్లో మార్పు వస్తుంది, మన జీవితంలో మార్పు వస్తుంది. మన నడవడికలన్నీ కూడా చక్కగా ప్రభు యొక్క శక్తి వల్ల మారేదానికి అవకాశము ఉంటుంది. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు పిల్లరా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 2024 ఎట్లున్నప్పటికీ 2025 సంవత్సరం దేవుడు మన సజీవు లెక్కలో ఉంచాడు. తరచుగా నేను ఒక మాట అంటుంటాను కూడా. కరోనా వచ్చి చాలామంది చచ్చిపోయినారు. అయితే ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనం సజీవు లెక్కలో ఉంచాడంటే మన గొప్పవాళ్ళు అని కాదు, ఆయన కృప. ఏంటండి, ఆయన యొక్క కృప. ఇంకా మార్పు రాని వాళ్లకు, రక్షణ లేని వాళ్లకు, వాళ్ళు మార్పు చెంది రక్షణ పొంది దేవుడి యొక్క రెండో రాకడప్పుడు అనేక సూచనలు చూస్తున్నటువంటి దినాలలో ప్రభు రాకడప్పుడు మరి సజీవులుగా ఉంటే మేఘాల మీద కొనిపోబట్టం అనేటువంటిది అది దేవుడి యొక్క సంకల్పం మన పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, గత సంవత్సరం ఒకవేళ మరి మీరు ఎట్లా జీవించినప్పటికీ ఈ నూతన సంవత్సరం నుంచి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు తన దాసుని మరుగు చేసి ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నూతనమైనటువంటి జీవిత అనుభవంలోకి మరి రాని వాళ్ళు, నూతనమైనటువంటి జీవిత అనుభవం లేని వాళ్ళు దేవుడు ప్రేమించి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు పిల్లరా, ఇది విని విశ్వసించి విధేయులై అనుసరిస్తే మీ జీవితంలో రక్షణానందం, ఆత్మీయ ఆనందం. ఓ రోజు మనం మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు కృప చూపిస్తాడు. లేకపోతే పాతాళంలో యాతనకరమైనటువంటి జీవితం అనుభవించేదానికి అటువంటి ఒక ప్రమాదానికి మనం గురి కావాల్సి వస్తున్నటువంటి ఈ ఆత్మీయ సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మరి వింటున్నప్పుడు ప్రభు ప్రేమించి మీ జీవితంలో ఏమండి మరొక శ్రేష్టమైనటువంటి తరుణం ఇస్తున్నప్పుడు మరి కాలదనుకోవద్దు దీన్ని. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. రేపు నీది కాదు, నాది కాదు, మంది కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా మనం పరీక్ష చేసుకొని గత కాలంలో మనం దేవుడికి ఆయాస్కరమైనటువంటి జీవితం ఏదైనా జీవిస్తుంటే ఏమండి మౌనంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా శుద్ధి చేయబడి, కడగబడి, విమోచించబడి మనం పరిశుద్ధం కావటం, రక్షణ పొందటం, ఆత్మీయ జీవితం జీవించటము, ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపడి జీవించటం అనేటువంటిది
అది దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ శ్రోతలారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రెండో విషయాన్ని గురించి మనం దేవుడి యొక్క వాక్యంలో గమనించినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాలు. ఏంటండి? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాల్లో ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు యెహెజ్కేలు అనేటువంటి భక్తుడి ద్వారా వ్రాయించినటువంటి దేవోక్తి ఈ రీతిగా రాయబడింది. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప మాటలు చూడండి. నూతన హృదయం మనకి ఇస్తాడట ప్రభు. ఎవరికంటే క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తుకు దూరంగా జీవించినట్లయితే మన జీవితంలో ఈ విధమైనటువంటి నూతన హృదయం అనేటువంటిది కలగటం అనేది అది అసంభవం. అంచేత పిల్లరా, మనం నూతన హృదయం కలిగి జీవించడం అనేటువంటిది చాలా మంచిది, అవసరత. మన హృదయాల్లో పరివర్తన కలగాల కదండి. మన హృదయాల్లో ఒక పరివర్తన కలగాల. ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవిత అనుభవంలో లేనివారు ఉండాలా. ఒక ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలా. నేను అప్పుడప్పుడు సందర్భాలు వచ్చినప్పుడు మాట చెప్తుంటా. సమర్పించుకున్న సేవకులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఒకవేళ దేవుడి యొక్క వాక్యం చెప్పలేకపోవచ్చు. అయితే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, చేతి పనులు చేసుకుంటూ ఈనాడు కొన్ని ప్రాంతాలలో ప్రభుకు సాక్షులుగా జీవిస్తున్నాడు. ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఈనాడు కొంతమంది. వాళ్ళని చూస్తే నా హృదయం చాలా సంతోషిస్తుంటుంది. రిటైర్డ్ అయిపోయి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా పిల్లరా బైబిల్ తీసుకొని చక్కగా ఒక ఆటోలో మరి వెళ్తుంటే నా హృదయం చాలా సంతోషిస్తుంటుంది. ఎందుకంటే నామకార్థ క్రైస్తవ జీవితం మరి పిల్లరా ఎంతకాలం జీవిస్తారు? నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తూ నూతన హృదయం అనేటువంటిది లేకుండా జీవిస్తే పిల్లరా వాళ్ళకు చాలా మరి శాంతి సమాధానం ఉండదు. ఏమండి? మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మ నిత్య నరకాగ్నిలో భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ విధమైనటువంటి మరి పరిస్థితుల్లో మనం తప్పించబడి దేవుని సేవకుల ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడి బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. మన హృదయాలు ఎట్లున్నాయి? హృదయం మోసకరమైంది, అది చాలా వ్యాధి గలది అని కూడా రాసింది దేవుడి వాక్యంలో. అయితే ఎంత మోసకరమైనటువంటి హృదయం అయినప్పటికీ వ్యాధి గలది అంటే చెడిపోయినటువంటి ప్రవర్తన, చెడిపోయిన మాటలు, చెడిపోయిన క్రియలు, చెడిపోయినటువంటి నడవడిక ఎన్నున్నప్పటికీ పిల్లారా ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం చదివితే, వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. చదివినందువల్ల ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు ధైర్యం, ప్రోత్సాహం, నిరీక్షణ. ఏమండి? మన జీవితంలో గొప్ప ఆత్మీయ పరివర్తన తెచ్చేదానికి వాక్యం మనం చదవటం ద్వారా మనకు ఈ విధమైనటువంటి ఆత్మీయ మేళ్ళు కలుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో మేము కొన్ని విషయాలు చెప్తుంటాం. దయచేసి అది విమర్శనాత్మకంగా తీసుకోవద్దు. ఆత్మీయ హెచ్చరిక, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పమని దైవజనుడికి అధికారం ఇవ్వబడింది పౌలు భక్తుడి ద్వారా. నేను ఒక చర్చిలో వాక్యం చెప్తుంటే కొత్త నిబంధనలో రెఫరెన్స్ చెప్తే పాత నిబంధన ఎతికి ఒక అలసిపోయింది. నేను చూస్తున్నాను.
పక్కన అడుగుతుంది, వదిలో ఏం చెప్పాడు పాస్టర్ అని. ఆమె తర్వాత చెప్తానులే అంటుండింది. పాపం ఎవరో మంచి ఆమె. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఆది కాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలు ఉంటాయి. అది మొట్టమొదటిగా కంఠస్థం చేసుకోండి లేని వాళ్ళు. ఏమండి, మా మనవాళ్ళకు కానీ, నేను పాస్టర్గా ఉండేటువంటి ప్రతి చర్చిలో అప్పుడప్పుడు చెప్తుంటాయి మాట. నేను పల్లెటూరులో వాక్యం చెప్తున్నప్పుడు పలానా అధ్యాయం పలానా వచనం పేజీ నెంబర్ చెప్తా. ఎందుకంటే పాపం వాళ్ళ అమాయకులు టౌన్లో బ్రహ్మాండంగా చదువుకొని ఏమంటే హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉండేవాళ్ళు తొడుకులాడుతుంటారు బైబిల్ చెప్తే రెఫరెన్స్. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రియ సోదరుడా సోదరి ఎవరైనా ఈ 2025 నుంచి చక్కగా బైబిల్ చదవండి, బైబిల్ నేర్చుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి. అప్పుడు మరి క్రీస్తునందు ఉన్నట్లయితే వాళ్ళ హృదయం ఎట్లవుతుందంటే పిల్లారా, ఒక నూతనమైనటువంటి హృదయం అనేది ప్రభు అనుగ్రహిస్తాడు వాక్యం ద్వారా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను. ఏదండి, నూతన స్వభావము. పాత స్వభావాలు కొంతమంది మహా భయంకరంగా ఉంటాయి. ఒకప్పుడు నాకు కూడా ఉండిందిలే. ప్రభు కృప చేత ఒక నూతన హృదయ అనుభవంలోకి ప్రభు నన్ను నడిపించాడు. దేవుడి మహిమార్థం చెప్తున్న కృప సాక్ష్యం. అందుచేత మరి పిల్లరా, ఇక్కడ మనం గమనించినప్పుడు మన స్వభావాలు నూతన పరచబడినటువంటిదిగా ఉండాలి. మంచి క్రియలు, మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి జీవితం మన కుటుంబాల్లో కానీ సమాజానికి ఒక ఆదర్శమైనటువంటి స్వభావం అనేది మనలో ఉంటే అది దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు కొంతమంది క్రైస్తవులు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ వాళ్ళ స్వభావాల వల్ల దేవుడి నామానికి దూషణ కలిగేటువంటి స్వభావాలు ఈనాడు కొంతమందిలో కనపడుతున్నాయి. అంచేత మరి అది దేవుడి నామానికి దూషణ. అట్ట కాకుండా పిల్లరా, మన జీవితంలో నూతనమైనటువంటి ఒక స్వభావం మీకు కలుగ చేసేదని అంటున్నాడు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రయాసపడినా, ఏ విధమైనటువంటి ఒక జపతపాలు చేసినప్పటికీ, ఏమండి కర్మకాండలు చేసినప్పటికీ నూతన స్వభావం రాదు. కానీ బైబిల్ చదివితే, దేవుడి యొక్క వాక్యం చదివినట్లయితే, దేవుళ్ళో ఉన్నట్లయితే, దేవుడి యొక్క భయభక్తులు కలిగి జీవించేదానికి దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాటల ప్రకారము మన ప్రవర్తన మార్చుకోవాలా అనేటువంటి ఆలోచన అనేది ఆ శక్తి కలిగినటువంటి దేవుడి యొక్క వాక్యంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కలుగ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను సంఘ కాపరులుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొన్ని ఇళ్ళకి పోయినప్పుడు బైబిల్ మీద దుమ్ము ఉంటుంది. అటా సిలువేసి వెళ్ళిపోతా ప్రార్థన చేసి. అంటే వాళ్ళు ఒక ఆదివారం నాడే బైబిల్ తీసుకొచ్చేవాళ్ళు అనేది అర్థమవుతుంది. ఏమండి, ఒక ఆదివారం నాడు బైబిల్ తీసుకొస్తారు ఇది ఇచ్చుకొని. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నూతన సంవత్సరం నుంచి 2025 నుంచి సజీవ లెక్కలో వచ్చినటువంటి మనం ప్రతిరోజు మనం దేవుడి యొక్క వాక్యం చదివే అనుభవంలో మనం ఉంటే అది మీకు అర్థమవుతుంది. పెద్ద ఆయన చెప్పింది 100% సత్యం అని. అందుచేత ప్రభు అంటున్నాడు, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. రాతి గుండె అంటే కఠినమైనటువంటి హృదయానికి సాదృశ్యం. ఏంటంటే కఠినమైనటువంటి హృదయాలు కొంతమంది ఉంటాయి.
మహాభయంకరమైనటువంటి ఒక సులాభాపేక్ష కొరకు జీవించేవాళ్ళు మరి కనీసం కాస్త దాన ధర్మం కానీ ఏమండి కాస్త మరి ప్రియమైనటువంటి ఒక పిల్లలకు పేదలుగా ఉండేవాళ్లకు ప్రియులారా కాస్త సహాయం చేసే మనసు అనేది అది దేవుడు ఇష్టపడతాడు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఏంటండి బేదలను కటాక్షిస్తే అది గొప్ప ధన్యత. కఠినమైనటువంటి హృదయం కలిగి బేదలను కటాక్షించకుండా కఠినపరచబడినటువంటి జీవితాలు ఉండేవాళ్ళు వాళ్ళు దౌర్భాగ్యులు అని చెప్పిన సమయంలో మనం అనుకోవాల్సి వస్తుంది. మనం ధన్యులంగా ఉండాలి కానీ దౌర్భాగ్యులంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఉచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యత పక్కన రాయబడిన మాటలు. ఇచ్చుట మంచిది, మన చేతన ఎంత మటుకు బీదలకు మనం సహాయం చేసేవాళ్ళంగా మరి ప్రసంగాలు చేయటం కాదు కానీ క్రియలు కలిగి జీవించాలి. ఆ విధమైనటువంటి ఏమండి మన హృదయాలు రాతి హృదయాలుగా ఉండకుండా మన హృదయాలు మరి మాంసపు హృదయంగా ఉండాలని యెహెజ్కేలు అనేటువంటి భక్తుడి ద్వారా దేవుడు రాయించినటువంటి మాటల్లో మనం ఇది గమనించవలసినటువంటి విషయం. రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చదను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాంసం అంటే అది మెత్తగా ఉంటుంది, మన హృదయాలు మెత్తగా ఉండాలి. కొంతమంది మాటలు ఎట్టుంటాయంటే పిల్లరా కత్తి తీసి పొడిచినట్టు ఉంటాయి. చాలామంది చూచా తల ఇంటికి నడిచిపోయినా నాకు. చాలా కఠినమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి ప్రవర్తన, కఠినమైనటువంటి జీవితం అనేది మనలో నుంచి ఆయన తీసివేసి ఆయన మన జీవితంలో మరి మాంసపు గుండె, మెత్తటి స్వభావము, మాటలు చాలా బాగుండాల, ఇతరులను మనం గౌరవించే మాటలు ఉండాల. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనే మాట కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా మరి అది అర్థం కానట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఏమండి మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవాలి, గౌరవించాలి పెద్దలను. కొంతమంది సంఘ కాపర్లు అంటే లెక్క లేకుండా ఉంటారు, అది మంచిది కాదు. వారి మాట విని వారికి లోబడడం అనే హెబ్రీ పత్రికలో ఒక చోట రాసింది ఈ మాట. మేము చెప్పే మాటలు ఏంటంటే దేవుడి యొక్క మాటలు, వీటికి లోబడాల. అది మాంసపు గుండెకు సాదృశ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత పిల్లరా మన జీవితంలో ఈ నూతన సంవత్సరం నుంచి ఏమండి మెత్తటి హృదయం కలిగి, ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగి, మన చేతనైతే ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు, ఆ విధమైనటువంటి మనసు కలిగి జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం మనం ధ్యానం చేసుకుందామండి. మూడో విషయంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాల్లో రాయబడిన మాటలు మనం గమనిస్తే ఈ రీతిగా రాయబడింది. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు ఉన్న చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, మన మాటలు మునుపటి ప్రవర్తనలాగా ఉండకూడదని దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాత జీవితం, రోత జీవితం అన్నాడు ఒక ఆయన. బాగుంది ఆ మాట. పాత జీవితము, పాత ప్రవర్తన, పాత నడవడికలు అనేది మనకు గౌరవం ఉండదు. సమాజంలో కూడా మరి అటువంటి వాళ్ళని ఏమంటారంటే, ఎంతకాలం వచ్చినా, ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ పరిగమాలకు మార్పు లేదే అని చెప్పని
దేవుని నామాన్ని దూషణకరంగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అటువంటి వాళ్ళు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుడిని మరుగు చేసి మునపటి ప్రవర్తనను మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. మోసకరమైనటువంటి జీవితాలు జీవిస్తుంటారు కొంతమంది. డబ్బే శాశ్వతం అన్నట్టుంటారు కొంతమంది. నేను గమనిస్తుంటాను అనుభవంలో. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎత్తుకుపోయేది ఏమి లే. అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పిన ఒక గొప్ప ప్రపంచం అంతా మరి యుద్ధం చేసి గెలిచినటువంటి ఒక గొప్ప యుద్ధవీరుడు, నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు ఇట్లా వేసేయండి అని చెప్పి చచ్చిపోయినట్ట. ఏంటంటే నేను ప్రపంచం అంతా జయించాను, ₹1 కూడా నేను తీసుకోబోట్లేదు రా నాయన అని చెప్పి తెలుసుకోవాలని. కోటీశ్వరులు కూటీ లేకుండా అయిపోయినారు కొంతమంది. ఒరిస్సాలో భయంకరమైన వరదలు వచ్చాయి. గ్రాహం అనేటువంటి దైవజనుడిని పాప వాళ్ళు అనవసరంగా చంపినందువల్ల దేవుడు ఉగ్రత అది. అందువల్ల మోసకరమైనటువంటి ప్రవర్తన, మోసకరమైన జీవితము, లంచాలు తీసుకోవటము, ఏమండి వడ్డీ వ్యాపారం చేయటము, రకరకాలైనటువంటి మోసకరమైనటువంటి మాటలు చెప్పి కొంతమంది ధనార్జన చేస్తుంటారు. అటువంటి కుటుంబాలంతా చాలా నష్టపోయినాయి. నా అనుభవంలో గ్రహించిన విషయం చెప్తున్నా. ఆ విధమైనటువంటి ప్రవర్తన మనం ఉండకుండా మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావాన్ని వదులుకొని ఏం చేయాలండి? వదిలేసేయాలి. 2025వ సంవత్సరం నుంచి ప్రియ సోదరుడా సోదరి, దేవుని వాక్యం వింటున్నట్టు మీరు దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిల్ని వదిలేసుకోవాలి. ఇంకొండకూడదు మన జీవితంలో. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనుడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మీ చిత్తవృత్తి యందు మీరు చేసే పనుల యందు నూతన పరచబడినటువంటి అనుభవాల్లో మనం ఉండాలని ప్రభు దైవజనుడైన పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి రాయిస్తూ ఈ రీతిగా అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉండే ప్రతి సంఘంలో ఉండేటువంటి విశ్వాసులకు ఈ వాక్యాన్ని అన్వయించుకొని ఈ రీతి అయినటువంటి జీవితం జీవించాలని దేవుడి యొక్క ఆశ, దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తము. ఏమంటే యథార్థమైన భక్తి. దొంగ భక్తులు చూసా కొంతమంది నా సేవ అనుభవంలో. నేను సేవలోకి వచ్చిన కొత్తల్లో కొంతమంది చూచి అబ్బా భలే భక్తి పనులు అనుకునేవాడిని. కొన్నాళ్ళు అయిన తర్వాత అబ్బా భలే డూప్లికేట్ అనేది అర్థమయ్యేది. ఆ విధమైన జీవితం వద్దు మనకు, నష్టపోతాం మన జీవితంలో. దానివల్ల చాలా కష్టాలు నష్టాలు సైతాను పరోక్షంగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాలలో నష్టం కలిగిస్తాడు. అందుచేత మరి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునండి. నవీన స్వభావం అంటే కొత్త స్వభావం. ప్రాచీన స్వభావము అంటే అది చాలా మారుమనసు లేనటువంటి వాళ్ళ యొక్క జీవితాలు. అది ప్రాచీన స్వభావము వదులుకోవాలా. నవీన స్వభావాన్ని ఏమంటే ధరించుకోవాలా. ఒకరోజు బట్టలు వేసుకుంటే రెండో రోజు బట్టలు వదిలేసి మనం ఐరన్ బట్టలు ధరించుకుంటాం. ఏమండి? నీట్గా ఉండాలని. మరి లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ధరించుకుని ఉంటే మన జీవితంలో పిల్లరా ఆత్మీయ విషయాలలో, భక్తి విషయాలలో, మన జీవించేటువంటి దినాలలో ఈ విధమైనటువంటి స్వభావం ధరించుకొని జీవించాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి పరీక్షించుకోండి.
నేను ముగిచ్చేస్తున్నాను. మన జీవితాలు ఎట్టున్నాయి? నేను తరచుగా ఒక మాట చెప్పాలని ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, దేవుడి రెండో రాకడ రాబోతున్నటువంటి సూచనలు చాలా కనపడుతున్నాయి. సంఘాలు ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవిత విధానం కలిగి జీవించడం అనేది మంచిది. లేకపోతే విడవబడితే మహాభయంకరమైనటువంటి 7 సంవత్సరాల శ్రమంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, అనుభవించే ప్రమాదం ఉంది. అంచేత పిల్లరా, ఇంకా మరి నూతన స్వభావం ధరించకుండా ఉన్నట్లయితే ఉన్నవాళ్ళ సంగతి నూతన స్వభావం ధరించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తం ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. ఈ 2025 సంవత్సరము, నూతన సంవత్సరము, ఈ మొదటి వారం మా తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని విన్నవారి హృదయాల్లో మీరు ఫలింప చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవా, మీరు క్రియ చేయండి అయ్యా. మీరు క్రియ చేసి నాయన ఈ వాక్యానుసారముగా జీవించేవారుగా నడిపించిన కృపలో వర్ధిల్ల చేయండి. మా శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభ ఆశీస్సులు అనుగ్రహించిన కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు విన్న శ్రోతలందరికీ నీ కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించునుగాక.